నాకు ఏం లేదు. హరే కృష్ణ. భక్తుల ప్రణామములు. ప్రార్థన చేద్దాము. నమ ఓం విష్ణుపాదాయ కృష్ణ ప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామి నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुदीनतारिणम् పరమానందమాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. మనం భగవద్గీత యథాతథము మొదటి అధ్యాయం చదువుతున్నాము. నిన్న విన్న వాటిలో మీకు ఏమైనా గుర్తుంటే కొన్ని విషయాలు చెప్పండి. హరే కృష్ణ. హరే కృష్ణ. నిన్న మనము యుధిష్ఠిర మహారాజు తన అనంత విజయం అనే శంఖాన్ని పూరించారు. నకుల సహదేవులు సుఘోష మణిపుష్పకమనడి తమ శంఖములను పూరించిరి. గొప్ప విలుకాడైన కాశీరాజు, మహాయోధుడైన శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటుడు, అధేయుడైన సాత్యకి, ద్రుపదుడు, ద్రౌపది పుత్రులు, ఇంకా గొప్ప భుజ పరాక్రమం గల సుభద్రాపుత్రుడు అభిమన్యుడు మొదలైన వీరులందరూ తమ శంఖములను పూరించిరి. ఈ విధంగా పాండవులు కృష్ణుడు శంఖం పూరించినప్పుడు కౌరవుల హృదయాలు బద్దలైనాయి. కానీ కౌరవులు పూరించినప్పుడు శ్రీకృష్ణ భగవాని యొక్క రక్షణ ఉంది కాబట్టి పాండవులకు
అటువంటి భయం ఏమీ కలగలేదు. ఎందుకంటే దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని శరణు పొందిన వారికి ఎట్టి ఘోర విపత్తునందైనను భయము నందనవసరం లేదు అని మనకి ఇక్కడ శ్రీల ప్రభుపాదుల వారు తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. శ్రీకృష్ణ భగవాను ఎందుగల విశ్వాసమే పాండవుల యొక్క ధైర్యానికి కారణము అని కూడా ఇక్కడ తెలియజేస్తున్నారు. హరే కృష్ణ. ఈరోజు 20వ శ్లోకం చదవాలి. 20 దాని యొక్క భావము భాష్యము ఎవరైనా చదవడానికి ప్రయత్నించండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాత, దండోత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామములు. భగవద్గీత యథాతథము 1వ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనం. 20వ శ్లోకము. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనురుద్యమ్య పాండవః ఋషికేశం తదా వాక్యం ఇదమాహా మహీపతే. మాతాజీ అర్థాలు కూడా చదవను మాతాజీ. చదవండి ప్రభు. ఓకే మాతాజీ. అథ తరువాత వ్యవస్థితాన్ నిలిచి ఉన్నట్టి, దృష్ట్వా చూచి, ధార్తరాష్ట్రాన్ ధృతరాష్ట్ర పుత్రులను, కపిధ్వజ హనుమంతుని చిహ్నముగా కలిగినట్టి ధ్వజము గల అర్జునుడు, ప్రవృత్తే సంసిద్ధుడవుతూ శస్త్ర సంపాతే బాణములను విసురుటను, ధనుహు ధనస్సును, ఉద్యమ్య చేపట్టి, పాండవ పాండురాజు పుత్రుడైన అర్జునుడు, ఋషికేశం శ్రీకృష్ణ భగవానునితో, తదా అప్పుడు, వాక్యమును, ఇదం ఈ, ఆహా పలికెను, మహీపతే ఓ రాజా. శ్రీల ప్రభుపాదుల వారిచే రచించిన అనువాదము భాష్యము. శ్రీల ప్రభుపాదుల వారికి జై. ఆ సమయమున పాండుసుతుడైన అర్జునుడు కపిధ్వజము కూర్చబడిన రథమున స్థితుడై తన ధనస్సును చేపట్టి బాణములను విసురుటకు సంసిద్ధుడయ్యను. ఓ రాజా, వ్యూహములుగా ఏర్పడి ఉన్నట్టి ధృతరాష్ట్ర పుత్రుడని చూచి అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో ఈ వాక్యమును పలికెను. భాష్యము. యుద్ధం కొద్ది సమయములో ఆరంభము కాబోతుండెను. యుద్ధరంగములో శ్రీకృష్ణ భగవానుని ప్రత్యక్షాదేశాల అనుసరించి పాండవుల ద్వారా ఏర్పరచబడిన అనూహ్యమైన సేనా వ్యూహ రచనను చూచి ధృతరాష్ట్ర పుత్రులు దాదాపు పూర్తిగా నిరుత్సాహపడినట్లుగా పై వాక్యముల ద్వారా తెలియను. అర్జుని ధ్వజముపై హనుమంతుని చిహ్నము కూడా పాండవుల విజయముకు మరొక సంకేతము. ఎందుకనగా రావణుల యుద్ధములో హనుమంతుడు శ్రీరామునికి తోడ్పడగా శ్రీరాముడే విజయమును సాధించెను. ఇప్పుడు శ్రీరాముడు మరియు హనుమంతుడు ఇరువురును కూడా అర్జునునికి తోడ్పడుట కొరకై అతని రథముపై నెలకొనిరి. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా శ్రీరామచంద్రుడే. అంతేకాకుండా శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉండునో అక్కడే అతడి నిత్య సేవకుడైన హనుమంతుడు మరియు అతని నిత్య సహచరిణి అయిన సీతాదేవి, లక్ష్మీదేవి కూడా నెలకొని ఉండును. కనుక అర్జునుడు ఏ విధముగాను శత్రువులను గూర్చి భయము చెందనవసరము లేదు. అంతేకాకుండా ఇంద్రియాలకు అధిపతి శ్రీకృష్ణ భగవానుడు అతని మార్గనిర్దేశము కొరకై స్వయముగా నిలిచి ఉండెను. ఆ విధముగా యుద్ధమును నిర్వహించుటకు కావలసిన సమస్త ఉత్తమ సమాచారము అర్జునునకు సమకూరి ఉండెను. భగవానుడి చేత తన నిత్య సహచర భక్తుని కొరకు ఏర్పరచబడిన అట్టి మంగళకరమైన సమస్త పరిస్థితులు విజయము తథ్యమని సూచిస్తుండెను. మాతాజీ ఈ శ్లోకంలో చెప్తున్నారు, ఈ యుద్ధ అంటే ఇప్పుడు పాండవుల ద్వారా ఏర్పరచబడిన సైన్య వ్యూహమును చూసి ధృతరాష్ట్ర పుత్రులు చాలా భయపడ్డారు, నిరుత్సాహపడ్డారు. అంటే తప్పనిసరిగా మనం ఓడిపోతాము అన్నట్లుగా వాళ్ళకి భావన కలిగింది అని ఇక్కడ చెప్తున్నారు మాతాజీ. అయితే అర్జునుని ధ్వజముపై అంటే ఆయన రథం పైన హనుమంతుని చిహ్నం కూడా ఉందని చెప్తున్నారు. అంటే ఆ హనుమంతుని చిహ్నము ఎట్లయితే రామాయణంలో హనుమంతుడు ఎట్లా శ్రీరాముడికి సహాయపడ్డాడో
యాక్చువల్లీ రాముడు కృష్ణుడు వీళ్ళంతా వాళ్ళు ఎవరి ఎవరి సహాయం తీసుకోవాల్సిన అవసరం లేదు మాతాజీ. కానీ భక్తులకి ఈ పేరు రావాలని చెప్పేసి వాళ్ళు ఇలాంటి సారీ ఇలాంటివి వాళ్ళ భక్తులకి ఇస్తుంటారన్నమాట. అంటే వాళ్ళకి శక్తినిచ్చి వాళ్ళతో వాళ్ళే గెలిపించారు అన్నట్టుగా భగవంతుడు భక్తులకి చేయిస్తారు, భక్తులతో చేయిస్తారు. చేయించి వాళ్ళ పేరుని ప్రపంచమంతా తెలిసేటట్టుగా చేస్తారు మాతాజీ. అంటే ఈ అర్జునుడు ఈ హనుమంతుడు కూడా శ్రీరామునికి తోడ్పడగా శ్రీరాముడి విజయం సాధించను అని ఇక్కడ చెప్తున్నారు. ఇప్పుడు శ్రీరాముడు హనుమంతుడు అంటే ఇద్దరు ఆ, అంటే శ్రీకృష్ణుడు ఇక్కడ హనుమంతుడు ఇద్దరు కలిసి అర్జునుడు ఒక భక్తుడు, ఒక స్నేహితుడు శ్రీకృష్ణుడికి, ఆ శుద్ధ భక్తుడు అయిన అర్జునునికి తోడ్పడుట కొరకై అతను రథంపై నెలకొనిది అని చెప్తున్నాను. అంటే ఇద్దరు ఉన్నారన్నమాట పైన. ఆ జెండా మీద ఆ హనుమంతుడు ఉన్నాడు, రథసారథిగా శ్రీకృష్ణుడు ఉన్నాడు. అయితే శ్రీకృష్ణుడే స్వయంగా రామచంద్రుడే అని చెప్తున్నారు. అయితే రామచంద్రుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఆ తప్పనిసరిగా హనుమంతుడు కూడా సేవకుడు కాబట్టి, నిత్య సేవకుడు కాబట్టి శ్రీరామచంద్రుడి దగ్గరే హనుమంతుడు కూడా ఎప్పుడు ఉంటాడనమాట. అలాగే ఇక్కడ శ్రీకృష్ణుడు ఉన్నాడు కాబట్టి హనుమంతుడు కూడా ఆ రథం జెండా మీద ఉన్నారని చెప్తున్నారు. ఎక్కడైతే శ్రీకృష్ణుడు ఉంటే అక్కడ సీతాదేవి కూడా ఉంటారు కాబట్టి అంటే శత్రువుల గురించి అసలు అర్జునుడు భయపడాల్సిన అవసరమే లేదు. నిస్సందేహంగా యుద్ధం చేసి యుద్ధంలో విజయం కంపల్సరిగా సాధిస్తాడు అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆ శ్రీకృష్ణుడు ఉన్నాడు, హనుమంతుడు ఉన్నాడు, లక్ష్మీదేవి కూడా ఉన్నందువలన ముగ్గురున్నారు అర్జునుడికి తోడుగా. అయితే ఇంద్రియాలకు అధిపతి శ్రీకృష్ణ భగవానుడు అంటే ఆయనకు నిర్దేశం ఇవ్వడానికి అతని రథంలో రథసారథిగా నిలిచి ఉన్నాడని చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే శ్రీకృష్ణుడు అక్కడ ఉన్నాడు కాబట్టి ముందు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో, అర్జునుడు ఎలా వ్యవహరించాలి, యుద్ధం ఎలా చేయాలి, అన్ని కూడా శ్రీకృష్ణుడు సందేహాలు ఇస్తుంటాడు అర్జునుడికి. అందుకని అర్జునుడు ఎట్టి పరిస్థితుల్లో కానీ భయపడాల్సిన అవసరమే లేదని చెప్తున్నారు. ఆయన చేయాల్సిన కార్యం ఆయన చేయాలి. భగవానుని చేత తన నిత్య సహచర భక్తుని కొరకు ఏర్పరచబడిన అట్టి మంగళకరమైన సమస్త పరిస్థితులు విజయం సత్యమని సూచిస్తున్నాను. అంటే శ్రీకృష్ణుడు అతని భక్తుడికి అన్ని రకాల సహచర్యాలు ఇచ్చినందుకు విజయం తప్పనిసరిగా తథ్యమని చెప్తున్నారు మాతాజీ ఈ శ్లోకంలో. హరే కృష్ణ మాతాజీ, దండోత్పన్నం. హరే కృష్ణ ప్రభుజీ, ప్రణామాలు, చక్కగా వివరించారు. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరైనా చదువుతారా? 21, 22. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, దండోత్ ప్రణామములు. కృష్ణ ప్రణామం. మాతాజీ నేను చదువుతాను. చదవండి. అర్జున ఉవాచ. ఇదేనా మాతాజీ? హరే కృష్ణ. సేనయోరుభయోర్మధ్యే. మాతాజీ ఇదే కదా? అవును మాతాజీ. అర్జున ఉవాచ సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయమేచ్యుత యావదేతాన్ నిరీక్షేహం యోధుకామానవస్థితాన్ కైర్మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు ఇట్లు పలికెను, ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సేనల నడుమ నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇక్కడ ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున ఎవరితోనూ నేను యుద్ధము చేయవలసి ఉండేనో చూడగలుగుదును. భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడైనను తన అవ్యాజ కృపతో తన మిత్రుని సేవలో నెలకొనెను. అతడు తన భక్తుల పట్ల ప్రేమను చూపుటలో ఎన్నడూను విఫలుడు కాడు. కనుకనే అతడు ఇక్కడ అచ్యుతునిగా సంబోధించబడెను. అతనికి రథసారథిగా అర్జునుని ఆజ్ఞలను పాటించవలసి ఉండెను. అట్లు నడుచుకొనుటకు భగవానుడు సంకోచింపనందున అతడు అచ్యుతునిగా సంబోధించబడెను. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును స్వీకరించినను అతను దివ్యస్థితికి ఏ విధంగానూ భంగం వాటిల్లదు. అతడు అన్ని స్థితులలో దేవాది దేవుడే మరియు సమస్త ఇంద్రియములకు అధిపతి అయిన హృషికేశుడే.
భగవానుడు మరియు అతని సేవకుల నడుమ సంబంధము దివ్యము మరియు మిక్కిలి మధురమైనది. సేవకుడు ఎల్లప్పుడూ భగవంతుని సేవ కొరకై సిద్ధంగా ఉండును. అట్లే భగవానుడు కూడా తన భక్తుని ఏ విధంగానైనా సేవించుకొను అవకాశం కొరకై ఎల్లప్పుడూ ఎదురు చూచును. అతడు ఆజ్ఞాపించువానిగా ఉండుట కంటేను తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించగల ఉన్నత స్థానంను స్వీకరించగలిగినచో అతడు మరింత అధికంగా ఆనందించును. నిజమునకు అతడు ప్రభావగుట్ట చేత ప్రతి ఒక్కరును అతని ఆజ్ఞలకు లోబడి ఉందురు. ఎవరునూ అతడిని ఆజ్ఞాపించేలా ఉన్నత స్థితిలో ఉండలేరు. కానీ అతడు సర్వకాల సర్వావస్థలలోనూ అచ్యుతుడైన ప్రభువైనప్పటికీ శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించినట్లుగా కనిపించినచో దివ్యానందం అనుభవించును. అర్జునుడు భగవంతునికి శుద్ధ భక్తుడిగా తన దాయాదులతో సోదరులతో యుద్ధం చేయదలుచుకోలేదు. కానీ ఏ విధమైన శాంతి రాయబారములకు సమ్మతించని దుర్యోధనుని మొండి వైఖరి చేతనే అతడు బలవంతముగా యుద్ధ రంగంలోకి రావాల్సి వచ్చింది. కనుక యుద్ధ రంగంలో నాయకత్వం వహిస్తున్న ప్రముఖ వ్యక్తులెవరో తెలుసుకొనుట కొరకై అతడు ఆరాట పడసాగను. యుద్ధ రంగంలో శాంతి యత్నం అనే ప్రశ్నే ఉదయింపకున్నను వారిని తిరిగి అతడు చూడదలిచెను. అంతేకాకుండా అతడు అవాంఛనీయమైన యుద్ధమును వారు ఎంతగా వాంఛిస్తుండిరో కూడా చూడదలిచెను. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ ఎక్స్ప్లెయిన్ చేయండి, కొంచెం చేయండి అమ్మా. వివరించండి మాతాజీ. లేదు మాతాజీ, నాకు కొంచెం ఇంట్లో సేవలు ఉన్నాయి ఇంకా. హరే కృష్ణ. ఓకే మాతాజీ, హరే కృష్ణ. ఇక్కడ మనం పోయిన భాష్యంలో కూడా చూడవచ్చు. ప్రభుపాద మనకు అర్జునుని ఉదాహరణ చెప్తున్నారు. అక్కడ భగవంతుడు, అతని నిత్య సేవకుడైన హనుమంతుడు, అతని నిత్య సహచరి అయిన లక్ష్మీదేవి కూడా అక్కడే ఉంటారు. ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉంటే వాళ్ళ సేవలో వాళ్ళు ఎప్పటికీ ఉంటారు. ఆ విధంగా అర్జునుడు ఏ కారణం చేతనో శత్రువులను గురించి భయం నందనవసరం లేదు అని చెప్తున్నారు. అభయచరణాలు ఆశ్రయించిన వాళ్ళు భయం చెందనవసరం లేదని ఇక్కడ మనకు కూడా ఆశ్వాసం ఇస్తున్నారు అనమాట ఆచార్యులు. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, నమే భక్త ప్రణశ్యతి అని ప్రకటించమని చెప్పినారు కృష్ణుడు తన అర్జున్ని. ఎందుకంటే నువ్వు చెప్తే నేను దానికి కట్టుబడి ఉంటానని. అలా శ్రీల ప్రభుపాదుల వారు మనకు ప్రతి భాష్యంలోనూ ఆశ్వాసం ఇస్తూ ఉంటారనమాట. భగవంతుని యొక్క రక్షణ పట్ల మనకు విశ్వాసము అది ఎలా వస్తాయంటే భగవంతుని గురించిన భక్తి, ప్రేమ, విశ్వాసం ఇవన్నీ శుద్ధ భక్తుల నుంచి వినడం ద్వారా, శ్రవణం చేయడం ద్వారా మన హృదయాల్లో కూడా ఆ భక్తి భావన, ఆ విశ్వాసం, విశ్వాసం అన్నమాట, దృఢమైన విశ్వాసం భగవంతుని యొక్క రక్షణ పట్ల కలుగుతాయి. ఈ విధంగా మనము ఆ భయాన్ని పొందుతాం అభయ చరణాలను ఆశ్రయించి. హరి బోల్. ఇక ఈ శ్లోకంలో అచ్యుత అని పిలుస్తున్నారు. అచ్యుత అంటే కన్నా చ్యుతి లేని వారు, నేను నీకు సేవ ఇస్తున్నట్లు పలుకుతున్నప్పటికీ నువ్వు ఎప్పటికీ ఉన్నతమైన స్థానంలో ఉంటావని అర్జునుడు ఇక్కడ అచ్యుత అని సంబోధిస్తున్నారు. అంటే అక్కడ రథసారథిగా ఉన్నప్పటికీ, అర్జునుని ఆజ్ఞ పాలిస్తున్నప్పటికీ భగవంతుడు తన స్థితి అందే ఎప్పటికీ నిలిచి ఉంటాడు అనేది అర్జునుడు ఎరిగి ఉన్నారు కాబట్టి మనకు తెలియజేస్తున్నారు. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ పూర్ణ భగవంతుడివి. చిన్న బాలునిగా వచ్చిన పూతన సంహారము, శకటాసుర సంహారము, తృణావర్త సంహారము చిన్న వయసులోనే ఎలా చేశానంటే ఆయన పూర్ణ భగవాన్ కాబట్టి ఎప్పుడు ఏ పరిస్థితిలో ఉన్నప్పటికీ ఆయన సంపూర్ణ శక్తి కలవారనమాట, షడ్గుణైశ్వర్య పూర్ణుడు. ఆ విధంగా సచ్చిదానంద దేహంతో ఎప్పుడు ఎక్కడ ఆవిర్భవించినా తన పూర్ణ శక్తులతో భగవంతుడు ఆవిర్భవిస్తారు. దానికోసమే అర్జునుడు ఇక్కడ అచ్యుత అని సంబోధిస్తున్నారు అనమాట. చూడండి, భగవంతుడు తన భక్తుల యొక్క ఆజ్ఞను పాటించడానికి సంకోచింపకుండా ఎటువంటి తక్కువ స్థానమైన గ్రహించారని ఇక్కడ మళ్ళీ మనకు భగవంతుని యొక్క ప్రేమ గురించి కూడా తెలియజేస్తున్నారు అనమాట. ఒక రథ సారథి స్నానాన్ని గ్రహించారు. ఎంత కరుణ ఉంటే భక్తుల పట్ల తాను సేవ చేయడానికి అంత ఉత్సుకత ఉంటారు. అలాగే యశోదామాత చేత కూడా కట్టువేయబడినారు. ఆమె ప్రేమకు లొంగిపోయినారు అనమాట భగవంతుడు.
అలా భగవంతుడు తన భక్తుల ఆజ్ఞలు పాలించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారంట. ఆయన యొక్క దివ్య రస సంబంధంలో భగవంతుడు ఆ భక్తులతో ఆ రస సంబంధంలో ఆ దివ్యానందాన్ని అనుభవిస్తూ ఉంటారు ఆయన. బయట నుంచి పొందే ఆనందం ఏది లేదు భగవంతునికి, కానీ తన భక్తులతో చేసే దివ్య లీలల పట్ల తాను ఎంతో ప్రియం కలవారు కాబట్టి ఆ విధంగా ఆ యోగమాయ అక్కడ ఏర్పాట్లు చేస్తుంది. ఆ విధంగా భక్తులు ఆ రస సంబంధంలో భగవంతునితో వర్తిస్తుంటారనమాట. ఇప్పుడు దేవాదేవుడు అని తెలిస్తే దేవకి వసుదేవులు నమస్కారం పెట్టుకొని ప్రార్థన చేశారు కదా. కానీ ఎప్పుడైతే యోగమాయ వాళ్ళకి కప్పివేసిందో, నా బిడ్డని నేను రక్షించుకోవాలి అని అక్కడి నుంచి కారాగారం నుంచి గోకులానికి తీసుకెళ్తారనమాట. అంటే నేను కాకపోతే నా బిడ్డను ఎవరు రక్షిస్తారనే వాత్సల్య భావన అక్కడ ప్రకటమవుతుందన్నమాట. ఆ విధంగా యోగమాయ కార్యం ఏంటంటే భక్తులకు భగవంతునికి మధ్య దివ్యరస సంబంధంలో సేవలు చేయడానికి ఆ మరుపు అనేది దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది లేకుండా వాళ్ళైతే ఏ రస సంబంధంలో భావిస్తున్నారో, నా స్నేహితుడు, నా కృష్ణయ్య, నా 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 ప్రియుడు, నా కొడుకు, ఆ విధమైన నా స్వామి, శాంత దాస్య సఖ్య వాత్సల్య మాధుర్య రసభావంలో వాళ్ళు వర్తించడానికి కావాల్సిన సహాయం చేస్తుందన్నమాట యోగమయ ప్రభావం వలన వాళ్ళు ఆ విధంగా వర్తిస్తారు భగవంతునితో. ఈ విధంగా భగవంతునికి భక్తులు సేవ చేయడానికి, భక్తులకు భగవంతుడు సేవ చేయడానికి ఎల్లప్పుడూ పోటీ జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా భక్తునికి సేవ చేయ అవకాశం కొరకై ఎల్లప్పుడూ కూడా భగవంతుడు ఎదురు చూస్తూ ఉంటారంట. తాను ఆజ్ఞాపించువాడుగా ఉండట కంటే తన శుద్ధ భక్తుడు తను ఆజ్ఞాపించగలిగినట్టు ఉత్తమ స్థితి ఎందుండించో భగవానుడు మిక్కిలి సంతోషించును. చూడండి, భగవంతుడు భక్తులతో గల దివ్య సంబంధం ఎంత ఉన్నతమైందంటే, తనను ఆజ్ఞాపించే స్థితిలో ఉంటే భక్తులు తనకు ఎక్కువ సంతోషంగా ఉంటుందంట. వాస్తవమునకు అతడే ప్రభు అయినందున ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడి ఉందరు. ఎవరినో అతన్ని ఆజ్ఞాపించగల ఉన్నత స్థితి ఎందుండరు. కానీ అన్ని పరిస్థితుల యందు తాను అచ్యుతుడైన ప్రభు అయినను శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించుచున్నాడని ఎరిగినప్పుడు దేవాది దేవుడు దివ్యానందం అనుభవించును. అలాగే చిన్నప్పుడు కృష్ణయ్య నందమహారాజు యొక్క పాదుకలు తీసుకొని వస్తారు. ఎంతో బరువుగా తల మీద పెట్టుకొని ముద్దుగా తీసుకొని వస్తారు అనమాట. అవి అన్నీ చూడండి, భగవంతుడు తనను ఆజ్ఞాపించే ఉన్నత స్థితిలో ఉన్న భక్తులను చూసి ఆ విధమైన దివ్యరస సంబంధాన్ని తను ఎంతో ఆనందిస్తారనమాట. తన భక్తులకు తాను సేవ చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు, చాలా ఆతృతతో. ఆ విధంగా భగవానుని శుద్ధ భక్తుడైన అర్జునుడు తన దాయాదులతో మరియు సోదరులతో యుద్ధం చేయగోరలేదు. వాళ్ళందరిని చూడగానే అర్జునుడు భక్తుడు కాబట్టి సహజంగానే కరుణ కలిగి ఉన్నారు వారందరి పట్ల. అంతకుముందే వారు ఇటువంటి యుద్ధం వద్దని చెప్పేసి శాంతి రాయబారానికి కూడా కృష్ణుని పంపించారు. అటువంటి దూత స్థానం కూడా చాలా తక్కువదన్నమాట. అయినప్పటికీ కృష్ణుడు పాండవుల తరపున దూతగా వెళ్ళి దుర్యోధన వాళ్ళని అడిగితే వాళ్ళు ఒప్పుకోరు. కాబట్టి దుర్యోధన యొక్క మండి పట్టుదల చేతనే ఈ యుద్ధరంగానికి రావాల్సి వచ్చిందని చెప్తున్నారు. ఇంకా కాబట్టి ఎవరెవరు నేను యుద్ధం చేయాలా, ఇక్కడ ఎవరెవరు ఎదుటి పక్షంలో నాయకత్వం వహిస్తున్నారని తెలుసుకోవడానికి అర్జునుడు కుతూహలపడి వాళ్ళ సేనల ఇరు సేనల మధ్య రథాన్ని నిలబెట్టమని శ్రీకృష్ణ భగవానికి తెలియజేస్తున్నారు. అందువలన నేను నీకు ఆజ్ఞాపించేటువంటి శక్తిమంతుని కాదు, నువ్వు ఎప్పటికీ అచ్యుతునివి అని ఇక్కడ అచ్యుతాన్ని సంబోధిస్తున్నారనమాట. హరే కృష్ణ. సో మర్సిఫుల్ భగవాన్. ఇక్కడ మనకు పోస్టర్ పెట్టారు మదన్ మోహన్ ప్రభుజీ. పుణ్యభూమి అయిన భారతదేశంలో భగవంతుడు అర్చా విగ్రహ రూపంలో ఎక్కడెక్కడ అవతరించారు. అన్ని చోట్ల, అన్ని రాష్ట్రాల్లో కూడా భగవంతుడు కరుణావతారమైనటువంటి అర్చా విగ్రహాలలో
అవతరించి భక్తులకు భక్తుల యొక్క సేవలు గ్రహిస్తూ భక్తులను అనుగ్రహిస్తున్నారు. పరమ కరుణావతారం అనమాట అర్చా అవతారము. ఉమ్, చాలా ధన్యవాదాలు ప్రభుజీ. హరి బోల్. ఇంకా ఇక్కడ స్థానికంగా అక్కడ జన్మ తీసుకున్న వాళ్ళకి ఎక్కువ బంధం ఉంటుంది అనమాట భగవంతునితో. నా జగన్నాథ్, నా ద్వారకాధీష్, నా రణచోర్ అని వాళ్ళు ఎక్కువ నా ఠాకూర్ అని ఎక్కువ వాళ్ళు ప్రేమ భక్తి కలిగి ఉంటారు అన్నమాట. అది చాలా. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ. క్షమించండి, మీకు వినిపిస్తుందా లేదా కానీ ఇక్కడ యుద్ధ విమానాలు వెళ్తున్నాయి, చాలా సౌండ్ వస్తుంది. హరే కృష్ణ. సిగ్నల్ కూడా జామ్ అవుతుంది. హరే కృష్ణ. ఆ, నాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ జరిగింది అనమాట. ప్రభుజీ మామూలుగా ఎప్పుడు చెప్పేవారు, నా నితాయ్ గౌర్ సుందరు, నా ఇస్కాను అని ఎప్పుడన్నా అంటున్నారా మీరు అని. ఆ, వనమాలి ప్రభు ఎప్పుడు మాట్లాడినా కూడా ఆ ప్రభుజీ నా ఇస్కాను, నా భక్తులు, నా నితాయ్ గౌరాంగ అని చాలా చక్కగా మాట్లాడతారనమాట. అటువంటి ప్రేమ భక్తి మీకు ఎప్పుడన్నా కలిగిందా అని అనుకోకుండా, అంటే ఉమ్, స్థానికంగా మనకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాలాజీ ఉన్నారు కదా, పూరిలో జగన్నాథ్ దర్శనానికి వెళ్ళినప్పుడు బాగా తోపులాట అనమాట. అక్కడ అంతా ఎట్లా తోసేస్తున్నారంటే ఎక్కడ పడేది తెలియట్లేదు. పోయి హారతిపల్లెం మీద హుండీ మీద పడిపోయాను అనమాట. ఆ హుండీ బాగా కొట్టుకుని ఆ, బాగా నొప్పి తీసింది, అది రక్తం గడ్డగట్టి. అప్పుడు ఆ ఆ పరిస్థితుల్లో అమ్మో మా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇట్లా లేదు, మా తిరుమలలో ఇట్లా లేదు, ఇట్లా దోసుకోరమ్మా అని తెలియకుండానే కంపేర్ చేస్తున్నాం అన్నమాట. నాకు వచ్చేసింది అది. ఆ, మా తిరుమలలో ఇట్లా లేదు, మా వెంకటేశ్వర స్వామి దగ్గర ఇట్లా దోసుకోరు అనేసి. అప్పుడు తర్వాత కొంచెం బయటకు వచ్చి కొంచెం ఇది అయిపోయిన తర్వాత అప్పుడు ఆలోచన చేస్తే ఇక్కడ జగన్నాథుడు కూడా మన జగన్నాథుడే కదా, జగన్నాథునికి ఆ, గోవిందునికి తేడా లేదు. స్వయం కృష్ణుడే జగన్నాథుడు, కృష్ణుడే వెంకటేశ్వర స్వామిగా వచ్చినారు. అయినప్పటికీ కూడా అక్కడ జగన్నాథుని దగ్గరికి పోయి నా గోవిందుని దగ్గర ఇట్లా లేదు, నా తిరుమలలో ఇట్లా లేదు అని చెప్తున్నాను అని అప్పుడు నాకు ప్రభు చెప్పినది గుర్తుకొచ్చింది అనమాట. అదొక అటాచ్మెంట్ తెలియకుండా ఒకటి ఏర్పడుతుంది, నా అనేది అప్పుడు నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ అయింది. హరే కృష్ణ. మీకేమన్నా ఉంటే ఎక్స్పీరియన్స్ తెలియజేస్తారా? హరే కృష్ణ. అట్లాగే శ్రావణి మాతాజీ కొండపేటలో ఉంటారు. అహోబిలము యాత్రకు వెళ్ళినప్పుడు నితాయ్ గౌరాంగ తీసుకెళ్తుంటే నది స్నానము, భవతారిణి నది ఉంది కదా అక్కడ, ఆ, జారి పడిపోతున్నారంట ఆ, అక్కడ భక్తుల చేతుల్లోంచి. అప్పుడు వెంటనే మాతాజీ గౌరాంగ అని ఆత్రంగా, అయ్యో గౌరాంగ పడిపోతున్నామని పిలిచారు. అది చాలా గొప్ప విషయము, అలా భగవంతుని పట్ల ప్రేమతో ఆ, పిలవడము అని కూడా చెప్పారు ప్రభుజీ. హరే కృష్ణ. అది ఎంత వాళ్ళు ప్రేమ ఉంటే సడన్ గా వాళ్ళ మీద, ఇప్పుడు మనం ఎవరైనా కింద పడితే అమ్మ అయ్యా అంటాము, లేదా వాళ్ళు కింద పడుతుంటే అయ్యో పడినావా అంటాము. అక్కడ గౌరాంగ పడుతున్నారని, గౌరాంగ పట్ల ఎంత ప్రేమ కలిగి ఉంటే అతిగా అంత ప్రమాదకర పరిస్థితుల్లో కూడా గౌరాంగ అని పిలుస్తారు అని చెప్పారనమాట. హరే కృష్ణ. ఇంకా చెప్పండి, మీకేమన్నా అనుభవాలు ఉంటాయి కదా, ఎక్స్పీరియన్స్లు మీ ప్రమాద పరిస్థితుల్లో కానీ ఇతరుల ప్రమాద పరిస్థితుల్లో కానీ, లేదా ఇట మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ జరిగినట్టు పంచుకోండి అందరికీ.
మీకు తెలిసినవి విన్నవి అయినా సరే చెప్పండి. హరే కృష్ణ. వినిపిస్తుందా నా వాయిస్ అందరికి భక్తులకి? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ, వినిపిస్తుంది మాతాజీ. చెప్పండి మాతాజీ, ఎవరు సమాధానం ఇయ్యరు? మాతాజీ మీరు చెప్పింది వినిపిస్తుందా? వినిపిస్తుంది మాకు. మీరు చెప్పేది వినిపిస్తుంది. మీరు చెప్పండి మాకు ఏమైనా జరిగినటి. మీకే అనుభవాలు ఎక్కువ మాతాజీ. మీరు వినింటారు కదా, ఏదైనా వినడము ఏదో ఒకటి చిన్నవి జరిగింటా. మర్చిపోయాను, మీకు చాలా ఉన్నాయి, మీరు చెప్పట్లేదు. మీరు మీ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. మాతాజీకి ఒక దివ్యమైన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, లక్ష్మీ నాగినేని మాతాజీ వారు ఉదయం రోజు మంగళారతి చూసుకుంటూ దర్శనం చేసుకుంటారు కదా. నరసింహస్వామి వారికి సమర్పించిన సెంట్ ప్రసాదము మాతాజీ హైదరాబాద్లో ఉన్నప్పటికీ కూడా చేయి పెడతారు. ఆ మాతాజీకి వాళ్ళు భక్తులు అక్కడ చూపించినది స్మెల్ చూసుకుంటే వస్తుందన్నమాట. అది దివ్యమైన ఎక్స్పీరియన్స్. అసలు మాతాజీకి ఎంత కరుణ చూపిస్తున్నారు భగవంతుడు, గురుకృష్ణుల దయ. అసలు అసలు నేను ఊహించడానికి కూడా నాకు సాధ్యం కాని విషయం ఇది. హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ. సో నైస్ ఎక్స్పీరియన్స్. హరే కృష్ణ మాతాజీ. ఏదో అప్పుడప్పుడు అప్పుడన్నా మాతాజీ, అంతే నాకు రోజు ఏమి ఉండదులే మాతాజీ. అది ఒకసారి అట్లా రాగానే స్టన్ అయిపోయాను మాతాజీ. నేను అలా స్మెల్, అదే స్మెల్ మన అంటే అక్కడి నుంచి వచ్చుంటాం 10 రోజులు ఉన్న తర్వాత మనం ఇక్కడికి వస్తే అట్లాగే ఉంటది కదా మాతాజీ. అలాగా అప్పుడప్పుడు మాతాజీ ఈ మధ్య మళ్ళీ అట్లా ఏమి రావట్లేదు. అంటే బాగా పాపంలో కూరుకుపోయినట్టున్నాను. అట్లేం కాదు. అది ఎంత గొప్ప విషయం అసలు, ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అవుతుంది. అసలు అది భగవంతుని యొక్క దయ, నిర్హేతుక దయ మాతాజీ. మనం అనుకుంటాం ఊహించుకుంటున్నామని. మేము ఊహించుకుంటే రావాలి కదా మాకు. అలా ఏం కాదు, కేవలం ఆయన యొక్క కృప అన్నమాట. నిర్హేతు కృప ఎక్కడున్నా ప్రకటన అవుతారు మీ యొక్క భక్తికి, మీ యొక్క ప్రేమకు. హరే కృష్ణ. హరి బోల్. ఇంకా చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. అంటే నేను ఈ ఇస్కాన్ లోకి రాకముందు మాతాజీ, అప్పుడు ఒకసారి షిరిడీకి వెళ్ళాం మాతాజీ. ఆ, షిరిడీకి వెళ్తే ఆ లైన్ లో ఇలాగే అన్నమాట. అసలు మహారాష్ట్ర వాళ్ళు మాతాజీ, వాళ్ళు నిజంగా రొట్టెలు తింటారు కాబట్టి వాళ్ళు నెడితే ఎంత దూరం వెళ్ళి పడతామో మనకే తెలియదు. అసలు వాళ్ళు చేయదగితేనే చాలు, మనం ఎక్కడో ఉంటాం. బాగా హైట్ గా ఉన్నారు, అసలు నెట్టేస్తున్నారు మాతాజీ. ఆ లైన్ లో స్వామి దగ్గరికి వెళ్ళేటప్పుడు, అదే సాయిబాబా స్వామి షిరిడీని అన్నమాట. అప్పుడు వాళ్ళతో అన్నాను, ఏం నాయన ఇట్లా నెడుతున్నారు, అసలు మా వెంకటేశ్వర స్వామి దగ్గర కూడా ఇట్లా నెట్టుకోరే అని నేను అప్పుడు అన్నాను. వాళ్ళతోనే అన్నాను, కానీ వాళ్ళ భాష కాదు అది, మన తెలుగులో నేను అన్నాను. హరి బోల్. బాండింగ్ ఏర్పడుతుంది మాతాజీ మా అనేది. అందుకే ప్రభుజీ చెప్తారు కదా, ధామవాసుల్ని అక్కడికి వెళ్తే ఏమనొద్దు మీరు. అక్కడ భౌతికంగా వాళ్ళు చూడడానికి ఏదైనా ఆ ఇలా ఉన్నారే అని మనకు అనిపించవచ్చు, కానీ వాళ్ళు ధామంలో జన్మ తీసుకున్నారు, భగవంతుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కాబట్టి మనం వాళ్ళని ఎటువంటి వాళ్ళ పట్ల అపరాధ భావం చేయకూడదు. ప్లస్ వాళ్ళకు ప్రేమ భక్తి కూడా ఉంటుంది నా అనేది తెలియకుండా. ఇది ఇప్పుడు అంటే అది సహజ సిద్ధంగా అది కలుగుతుంది అనమాట. నా ఠాకూర్, నా జగన్నాథ్, నా బాలాజీ అనేది అది తెలియకుండానే ఆ ఇప్పుడు మనకి ఎట్లయితే స్థానికంగా ఉన్నామో మనం అంటున్నామో, ఆ విధంగా వాళ్ళకు ఎక్కువ ప్రేమ భక్తిలో ఉంటారనమాట, తెలియకుండా ఉంటుంది. అదే బృందావనంలో అప్పుడు బాబాజీలు చెప్తున్నారు కదా ప్రభుజీ ఒకసారి, శివునికి అందరికీ నమస్కారం చేసుకుంటారు, కృష్ణుడు గడిపితే మామూలుగా వెళ్ళిపోతుంటారు. ఏంటి కృష్ణునికి నమస్కారం, మా పిల్లోడు, మా ఇంట్లో పిల్లోనికి ఎవరైనా నమస్కారం పెడతాడా అంటే అంత ప్రేమ అన్నమాట వాళ్ళకి. మా బిడ్డ, మా లాల అని వాళ్ళంతా బాగా ప్రేమగా చూసుకుంటారు. ఆ హృదయంలో తెలియకుండా ఆ రస సంబంధం ఉంటుంది అనమాట.
ఇప్పుడు చెప్పుకున్నాం కదా, దేవకి వసుదేవులు చతుర్భుజ రూపంలో చూపించినప్పుడు నమస్కారం పెట్టుకున్నారు. అలాగే మళ్ళీ వాత్సల్య భావంతో చిన్న బిడ్డగా మారిపోమన్నప్పుడు నా బిడ్డను నేను రక్షించాలని కోరుకున్నారు. అలాగే అక్కడ ఉన్న భక్తులు మా ఇంటి పిల్లోడు, మా ఇంటి పిల్లోని, మన పిల్లోనికి ఏంది నమస్కారం పెడతాం అంటే పెద్దవాళ్ళకు దేవాదేవుడు అని గుర్తించిన వాళ్ళకు కదా పెట్టేది. అక్కడ వాళ్ళ సంబంధం ఏంది, వాత్సల్య సంబంధంలో ఉన్నారనమాట. నా బిడ్డ, మా ఇంటి పిల్లోడు, అలా చూస్తారనమాట. అది యోగమాయ యొక్క కరుణ అనమాట. అక్కడ భక్తులకి ఆ మరుపు అనేది ఇస్తుంది. ఇక్కడ మహామాయలో ఉన్నప్పుడు పూర్తిగా మనం మర్చిపోయి భగవత్ సంబంధమే మర్చిపోయి బతుకుతూ ఉంటాము. కానీ భగవంతుని లీలల్లో యోగమాయ ఏంటంటే భగవంతునితో గల సంబంధము వాళ్ళ యొక్క దివ్యరస సంబంధంలో వాళ్ళు వర్తించడానికి మరుపిస్తుంది. వాత్సల్య భావంలో వర్తించడానికి వాళ్ళకు దేవాదేవుడు అనే మరుపు ఇచ్చేస్తుంది. అప్పుడు యశోదమ్మ కర్ర పట్టుకొని వెంటబడి కృష్ణుని పట్టుకొని కట్టేస్తుంది. అది ఆ సంబంధంలో మరుపు ఇవ్వడానికి యోగమాయ అక్కడ పనిచేస్తుంది అనమాట భక్తులకి. హరే కృష్ణ. ఇంకా అందరూ చెప్పండి. ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అనుభూతి చిన్నదైనా పొంది ఉంటారు కదా. అభయ చరణాలను ఆశ్రయించారు. చాలా చాలా ఉంటాయి మన జీవితంలో ఎన్నో. అవి చిన్నవే అనుకోవచ్చు, కానీ అవి ఎంతో మనకి భగవంతుని వైపు నడిపించడానికి, ఒక దృఢ విశ్వాసం కలిగించడానికి, మన జీవితంలో జరిగే ఎక్స్పీరియన్సెసే మనకు ముందుకు వెళ్ళడానికి ప్రోత్సాహం అన్నమాట. అంటే ఇంకా ఇంకా దృఢ విశ్వాసంతో, ఇంకా శ్రద్ధగా, ఇంకా దివ్యరస సంబంధంలో భగవంతునికి దగ్గర కావడానికి ఇలా ఓన్ ఎక్స్పీరియన్స్ కానీ, విన్నవి కానీ, మీ కళ్ళ ముందర జరిగినవి కానీ మీకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ఉంటాయి మనకందరికి. హరి బోల్. ప్రయత్నించండి, గుర్తు చేసుకొని చెప్పండి అందరూ మీ ఎక్స్పీరియన్సెస్ కూడా. హరే కృష్ణ. సరే, అయితే నెక్స్ట్ అన్న చదవండి. 23వ 23 శ్లోకము ప్రయత్నించండి అందరూ చదవడానికి. ఈ ప్రతి పదార్థము, భావం, భాష్యం అన్ని శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా ఇవ్వబడినవి. చాలా ఈజీగా అట్టిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు అందరికీ అర్థమయ్యేటట్లు చాలా సులభంగా ప్రభుపాదుల వారు మనకు వివరించి చెప్తున్నారు. అందువల్లనే ప్రభుపాదుల వారి పుస్తకాలు చదవడం ద్వారా, ఆచార్యుల నుంచి శ్రవణం చేయడం ద్వారా మనకు భక్తి అనేది లభిస్తుందన్నమాట. సుదృఢ విశ్వాసము, అభయం అన్నీ లభిస్తాయి. హరే కృష్ణ. ప్రయత్నించండి చదవడానికి. హరే కృష్ణ. ఎవరిని చదువుతారేమో అని వెయిట్ చేస్తుంది. చదవండి ప్రభుజీ. హరే ఎవరో కృష్ణ. హరే కృష్ణ. జ్యోత్స్నా మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాయి. ప్రణామాలు మాతాయి. 23వ శ్లోకము. యోత్సమానే మానాన వేక్షేహం యయేతేత్ర సమాగతా దార్తరాష్ట్రస్య దుర్బుద్ధే యుద్ధే ప్రియ చికీర్షవః. భావం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారి ద్వారా. భావము: దుర్బుద్ధి గల ధృతరాష్ట్ర పుత్రునికి ప్రియమును చేకూర్చదలచి యుద్ధము చేయుటకై ఇక్కడకు విచ్చేసిన వారిని నేను చూచెదను. భాష్యము: దుర్యోధనుడు తన తండ్రి అయిన ధృతరాష్ట్రుని సహాయముతో దుష్ట ప్రణాళికలతో పాండవుల రాజ్యమును ఆక్రమింపదలచిన విషయము సర్వ విదితమే. కనుక దుర్యోధనుని పక్షములో చేరిన వ్యక్తులందరూ ఒక్కటే కోవకు చెందిన వారై ఉండవలెను. యుద్ధమును ఆరంభించుటకు ముందుగానే ఎవరెవరు గలరో ఎరుగుటకు అర్జునుడు యుద్ధరంగములో వారిని చూడదలిచెను. అంతేకాని వారితో శాంతి మంతనములు జరుపు ఉద్దేశము అతనికి ఏమాత్రమూ లేదు. శ్రీకృష్ణ భగవానుడు తమ వైపున ఉండుట చేత విజయము తథ్యమను పూర్తి విశ్వాసమును కలిగి
ఉన్నప్పటికీ తాను ఎదిరించబోనున్న వారి శక్తిని అంచనా వేసేందుకు అర్జునుడు వారిని తిరిగి చూడదలచననేది కూడా వాస్తవము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ప్రయత్నించండి వివరించడానికి. నాకున్నటువంటి చిన్న తెలివితేటలతో చెప్పడానికి ప్రయత్నిస్తాను మాతాజీ. ఇక్కడ మేము వచ్చేసి ఇక్కడ మేమెప్పుడు వినయ భావన, చెప్పండి. ఏంది మాతాజీ? ఎంత వినయ భావన, మేమెప్పుడు నేర్చుకోవాలి ఈ వినయ భావన అంటున్నా. అతి హరే వినయం దూర్త లక్షణం మాతాజీ. నాకుండేది అదే అండి. భక్తుల వినయము దూత లక్షణం కాదు, అది సహజ భక్తులు హరే అయిన వాళ్ళకి మాతాజీ, నేను ఇంకా కాలేదు, దారిలో ఉన్నాను అంతే. హరే అబ్బా, కృష్ణ మీరు మాతాజీ. దారిలో అంటే మేము ఎక్కడో ఎంత దూరాన ఉన్నాం. హరే మీరు కృష్ణ. ఉన్నత స్థాయిలో ఉన్నారు మాతాజీ. మిమ్మల్ని చేరేదానికి ఏదో చిరు ప్రయత్నం నేను. ఇక్కడ చెప్తున్నారు మాతాయి, ఇక్కడ దుర్యోధనుడు అంతకుముందు శ్లోకంలో కూడా చెప్తున్నారు, ఆయన ఈ యుద్ధం ఖచ్చితంగా చెయ్యాలా, ఆ రాజ్యం ఏదో ఉండేది తనకే పూర్తిగా రావాలా అనే ఉద్దేశంతో యుద్ధాన్ని అయితే చేస్తున్నారు. వీళ్ళని ఓడించడం ద్వారా రాజ్యం మొత్తం మాకే చెందుతుంది అనే ఉద్దేశంతో దుర్యోధనుడు ఉన్నాడు. కానీ ఇక్కడ వచ్చేసి అర్జునుడు మధ్యలో ఆపి చూస్తున్నారు అనమాట. ఎదుటి పక్షం వాళ్ళు ఏ విధమైన శక్తివంతులు, వాళ్ళని అంచనా వేయాలి కదా మనం. ఎవరైనా సరే ఎటువంటి స్థితిలో ఉన్నా ఎదుటి పక్షంలో ఉన్న వాళ్ళని కూడా మనం గమనించాలి. ఒకవేళ మన వాళ్ళల్లో పూర్తిగా మన మీద మనకు నమ్మకం ఉండొచ్చు, కానీ వాళ్ళ శక్తి కూడా మనం చూడాలి. కాబట్టి అక్కడ అర్జునుడు దిగి చూస్తున్నాడు, అంతేగాని ఏమాత్రం వాళ్ళతో రాయబారానికి వచ్చి యుద్ధం ఆపాలా అనే ఉద్దేశం అయితే ఆయనకి ఏమాత్రం లేదు. పూర్తిగా వాళ్ళ వైపు భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, విజయం వాళ్ళదే అని పూర్తిగా ఆయనకు విశ్వాసం ఉంది. కానీ ఎదుటి వాళ్ళ శక్తిని అంచనా వేయాలన్న ఉద్దేశంతో మాత్రమే అక్కడ ఆగి చూస్తున్నారు అనేసి ఈ శ్లోకంలో చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు తమ వైపు ఉన్నాడని నిన్న చెప్పినారు ద్రౌపది మాత. ఎంతసేపు వెనుకలాడినప్పటికీ చివరికి 2 చేతులు ఎత్తినప్పుడు మాత్రమే కృష్ణుడు ఆమెకు సహాయం చేసినాడు. అంటే కృష్ణుడిని మనం ఎప్పుడైతే పూర్తి ఆశ్వాసంతో మనం ఇది చేస్తామో అప్పుడు మాత్రం మనకు కృష్ణుడు శరణాగతి ఇస్తారనేసి నిన్న కూడా చెప్పినారు. అట్లే గజేంద్ర మోక్షంలో కూడా గజేంద్రుడు చాలా పెనుగులాడతాడు చివరి వరకు. 1000 సంవత్సరాల పాటు ఏమో మొసలితో పోరాడి చివరికి భగవంతుడిని ఆశ్రయించినప్పుడు అప్పుడు భగవంతుడు వచ్చి ఆయన అదే సుదర్శన చక్రాన్ని వదిలినప్పుడు అప్పుడు మాత్రం బయటపడగలిగినాడు. పూర్తి విశ్వాసాన్ని ఇక్కడ అర్జునుడు కలిగి ఉన్నాడు కాబట్టి విజయం ఖచ్చితంగా వాళ్ళదే అని మనకు కూడా తెలుసు. కాకపోతే యుద్ధం జరగాలి కాబట్టి యుద్ధం జరుపుతున్నారు. హరే కృష్ణ మాధవి, నాకు తెలిసినంత వరకు చెప్పినాను. హరే కృష్ణ. హరి బోల్. సో నైస్ మాతాజీ, బాగా చెప్పినారు. నెక్స్ట్ ఎవరైనా చదవండి. 24. హరే కృష్ణ. అందరూ ప్రయత్నించండి చదవడానికి. 24వ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ అన్నప్పుడు హరే కృష్ణ ప్రభు. లేకపోతే నేను చదువుతాను. చదవండి ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సంజయ ఉవాచ ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత సేనయోరుభయోర్मध्ये స్థాపయిత్వా రథోత్తమం. అర్థములు. సంజయ ఉవాచ, సంజయుడు పలికెను, ఏవం ఆ విధముగా, ఉక్తః సంబోధించబడినవాడై, హృషీకేశః శ్రీకృష్ణ భగవానుడు, గుడాకేశేన అర్జునునిచే, భారత ఓ భరత వంశీయుడా, సేనయో ఉభయో రెండు సేనల మధ్య స్థాపయిత్వా నిలిపి, రథ ఉత్తమం శ్రేష్టమైన రథమును. అనువాదము భాష్యము రచించిన శ్రీల ప్రభుపాదుల వారికి జై. సంజయుడు పలికెను, ఓ భరత వంశీయుడా, అర్జునునిచే ఆ విధముగా సంబోధింపబడిన వాడై శ్రీకృష్ణ భగవానుడు ఉత్తమమైన రథమును ఇరుపక్షములకు చెందిన సేనల నడుమ నిలిపెను. భాష్యము. ఈ శ్లోకంలో అర్జునుడు గుడాకేశుడుగా పేర్కొనబడెను. గుడాకా అనగా నిద్ర, నిద్రను జయించిన వాడు గుడాకేశుడు. నిద్ర అనగా అజ్ఞానము అన్న అర్థము కూడా కలదు. కనుక అర్జునుడు శ్రీకృష్ణ భగవానునితో తనకు గల మైత్రి చేత నిద్ర మరియు అజ్ఞానము రెండింటినీ జయింపగలిగెను. శ్రీకృష్ణుని శుద్ధ భక్తుడగుట చేత అతడు శ్రీకృష్ణుని క్షణమైనను మరువకుండెను. అదే భక్తుని స్వభావము. నిద్రలోనైనను
లేదా మెలకువలోనైనను భక్తుడు నిరంతరము శ్రీకృష్ణుని నామ రూప గుణ లీలలను స్మరించకుండా ఉండలేడు. ఈ విధముగా కృష్ణ భక్తుడు నిరంతరము కృష్ణుడినే స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానములను రెండింటిని సులభముగా జయించగలుగును. ఇదే కృష్ణ చైతన్యము లేదా సమాధిగా పిలువబడును. జీవులందరి ఇంద్రియములను మనస్సులను నిర్దేశించు హృషికేశుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు రెండు సేనల నడుమ రథము నిలుపుము అనుటలో అర్జునుని ఉద్దేశమును గ్రహించగలిగెను. కనుకనే అతడు అట్లు చేసి ఈ విధముగా పలికెను. హరే కృష్ణ మాతాజీ. ఈ శ్లోకంలో 24 శ్లోకంలో సంజయుడు చెప్తున్నాడు, ధృతరాష్ట్రుడితో అంటున్నాడు అనమాట. అర్జునుడు గుడాకేశుడుగా పేర్కొనబడ్డాడు అని అంటున్నారు. గుడాకేశుడు అంటే నిద్రను జయించిన వాడు. నిద్ర అంటే ఇక్కడ నిద్ర కాదు, అజ్ఞానం అన్నమాట. అంటే ఇంతవరకు చాలా సందేహాలు వచ్చే అర్జునుడికి ఆ సందేహాల నుంచి బయటపడుతున్నాడు అర్జునుడు కృష్ణుడి ఉపదేశంతో. కృష్ణుడి భక్తుడు, కృష్ణుడికి నిత్య భక్తుడు, మిత్రుడు కనుక అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆ అజ్ఞానం తొలగించే రీతిగా ఉపదేశం చేస్తున్నాడు. అర్జునుడు దానికి అంగీకరించాడు అనమాట. అంటే అర్జునుడు తెలుసుకున్నాడు, నువ్వే దేవాది దేవుడివి, నువ్వు చెప్పినంత సత్యము అని అంగీకరిస్తాడు అనమాట. ముందు శ్లోకంలో చూసాము. అయితే ఆ అజ్ఞానంను జయింపగలిగాడు అని చెప్తున్నారు. అంటే కృష్ణుడి శుద్ధ భక్తుడు కాబట్టి క్షణం కూడా కృష్ణుడిని మరవకుండా ఉండడనమాట. భక్తుడు ఏ భక్తుడు ఉండడో అలాగే అర్జునుడు కూడా ఉండలేకున్నాడు అనమాట. అది భక్తుడి స్వభావం అని చెప్తున్నారు. అంటే భక్తుడి స్వభావం అంటే ఎప్పుడు కృష్ణుడిని క్షణం కూడా మరవకుండా కృష్ణుడిని తలిచేవాడే భక్తుడు. అంటే నిద్రలో కూడా మెలకువగా ఉన్నప్పుడు కూడా నిరంతరము శ్రీకృష్ణుని నామ రూప గుణలీలను స్మరిస్తూ ఉండేవాడే భక్తుడు అని చెప్తున్నారు మాతాజీ. ఆ భక్తుడే ఇక్కడ అర్జునుడి సంబోధిస్తున్నారు. ఈ విధంగా కృష్ణ భక్తుడు నిరంతరం కృష్ణుని స్మరిస్తూ నిద్ర మరియు అజ్ఞానం రెండింటిని సులభముగా జయించగలనండి. భక్తుడికి ఈ అజ్ఞానం నుంచి జయించడం చాలా సులభము అని చెప్తున్నారు. అంటే ఈ నిద్ర అనే అజ్ఞానం నుంచి జయించడం చాలా సులభం. ఎందుకంటే 24 గంటలు 24/7 క్షణం కూడా మరవకుండా కృష్ణునే తలుస్తూ ఉంటాడు కాబట్టి. అంటే అకర్మలు చేస్తూ ఉంటాడు అనమాట. ఏ కర్మ చేసినా కూడా శ్రీకృష్ణునే సెంటర్ పాయింట్ చేసుకొని చేస్తూ ఉంటాడు కాబట్టి దేన్నైనా జయించగలడని చెప్తున్నారు భక్తులు. ఇదే కృష్ణ చైతన్యములు ఏమో సమాధిగా పిలువబడుతున్నాడు. ఇలా నామరూప గుణలీలను కీర్తించడం వల్ల దానినే కృష్ణ చైతన్యము లేదా సమాధి అని పిలుస్తారని చెప్తున్నారు మాతాజీ. జీవులందరి ఇంద్రియములను మనస్సులను నిర్దేశించు ఋషికేశుడు అయిన శ్రీకృష్ణ భగవానుడు రెండు సేనల నడుమ రథము నిలుపుము అనుటలో అర్జునుని ఉద్దేశంను గ్రహించగలిగాను. అంటే అర్జునుడు అసలు ఎవరెవరు ఉన్నారు, ఎలా ఉన్నారు అని చూడడానికి రెండు సేనల మధ్య రథం నిలుపమని చెప్పిన ఉద్దేశం అదే అని చెప్తున్నారు అనమాట. కృష్ణుడు గ్రహించగలిగాడని చెప్తున్నాడు. అంటే అందుకనే కృష్ణుడు అక్కడికి వెళ్ళి అలా సంబోధించాడని చెప్తున్నారు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి మాతాజీ, నేను సరిగ్గా చెప్పినట్లేను. హరే కృష్ణ, బాగా చెప్పినారు ప్రభుజీ. హరే కృష్ణ, ధన్యవాదాలు. సమాధి అనేది మామూలుగా భౌతికంగా చూస్తే యోగులు ధ్యానంలో ఉన్నారు, సమాధిలో ఉన్నారు అంటే కదలకుండా ఉండడం అట్లా అనుకుంటారు. కాదు, ఇక్కడ మనం సేవలు చేస్తూ కూడా సమాధి స్థితి, అర్జునుడు యుద్ధం చేస్తూ కూడా సమాధి స్థితి అని చెప్తున్నారు చూడండి. అంటే ఎల్లప్పుడూ కృష్ణుని స్మరిస్తూ ఉండడమే సమాధి స్థితి. ఇదే మనకు కృష్ణ చైతన్యం నేర్పిస్తుంది. ఏ సేవలో ఉన్నప్పటికీ ఆ సేవలో పూర్తిగా నిమగ్నం అయితే అది సమాధి స్థితి అన్నమాట. ఇది అందరికి అర్థమైందా? ఇంతకు ముందు కూడా మనం చర్చించుకున్నాం ఈ అంశం గురించి. హరే కృష్ణ మాతయ్య. హరే కృష్ణ. ఒక చిన్న విషయం మధ్యలో ఇంటరప్షన్ చేసినందుకు క్షమించండి. ఇక్కడ సమాధి స్థితి అంటున్నారు కదా, ఇందాక మీరు చెప్పినట్టు నాకు అర్థమైంది, చెప్పడానికి ప్రయత్నిస్తాను. మామూలుగా యోగ విధానం ద్వారా కూడా సమాధి స్థితికి అనేది చేరుకోవచ్చు అనేసి మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. అంటే యమ నియమ సాధన ధారణ ఇట్లాంటి కొన్ని అంశాల తర్వాత చివరిలో ఎక్కడో సమాధి స్థితికి మనం చేరుకోగలుగుతాము అనేసి చెప్పుకు ఉంటాము. కానీ మనం కృష్ణ చైతన్యంలో సేవలు చేస్తూ కూడా మనం సమాధి స్థితికి చేరుకోవచ్చు అనేసి ఇక్కడ మనకు అర్థం అవుతుంది. అంటే ఇక్కడ 100 floors ఉన్న బిల్డింగ్ మనం ఎక్కాలంటే మనకు లిఫ్ట్ ఉంది ప్లస్ స్టెప్స్ ఉన్నాయి. కానీ మనకు లిఫ్ట్ ఎక్కడం ద్వారా తొందరగా ఆ పైన ఉన్నటువంటి ఏదో 100th floor కి వెళ్ళగలుగుతాం. అదే తాపల ద్వారా స్టెప్స్ ద్వారా వెళ్ళాలంటే ఎంత టైం తీసుకుంటుంది. యోగ ద్వారా సమాధి స్థితికి చేరుకోవడం ఈ పద్ధతి, ఏదైతే లిఫ్ట్ ద్వారా పైకి చేరుకుంటాం అనేది
మన భక్తి యోగ విధానం అనేసి అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు ప్రభు చెప్పినారు కాబట్టి చెప్తున్నాను మాతాజీ. హరే కృష్ణ. హరి బోల్. సో నైస్ మాతాజీ. అవును మాతాజీ, ఇప్పుడు కష్టం అన్నమాట. అర్జునుడే ధ్యాన యోగము సాధ్యం కాదన్నారు ద్వాపర యుగంలోనే. మా గాలినైనా నిగ్రహిస్తా గానీ చంచలమైన మనస్సును నిగ్రహించడము చాలా కష్టం అని. అటువంటిది ఈ కలియుగంలో అసాధ్యం అన్నమాట. ఆ ఆ, ఆసనం అది ఏదైతే ఉందో అది ఏర్పాటు చేసుకొని కూర్చోవడానికే 7-8 సంవత్సరాలు పడుతుందని మీరే ఈ మధ్య చెప్పినట్టు నాకు గుర్తు మాతాయి. మరి దానికే 8 సంవత్సరాలు తీసుకుంటే మనకున్నటువంటి ఈ చిన్న ఇష్యూ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో మనం ఎప్పుడు ఆ స్థితికి చేరుతాం మాతాయి. కాబట్టి మనకు చాలా అది ఇందాక మీరు చెప్పినట్టు అరటిపండు వలిచి నోట్లో పెడుతున్నారు కానీ తిని నమలే శక్తి మనకు లేదు. దాన్ని తెచ్చుకోవడం ద్వారా మనము పరిపూర్ణం సాధించగలుగుతాం మాతాయి. హరే కృష్ణ. హరే కృష్ణ. హరి బోల్. ఇంకా ఎవరైనా మాట్లాడండి, చెప్పండి ఈ భాష్యం గురించి. ఎక్కువ చర్చలో పాల్గొనడం ద్వారా మనకు అధ్యయనం చేసిన వారు అన్నమాట. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రయత్నించండి. ఈవెన్ భక్తులు రెస్ట్ తీసుకోవడం కూడా అది కూడా సేవే అవుతుంది. కృష్ణుని కోసం శరీరాన్ని సంసిద్ధం చేసుకోవాలి కాబట్టి ఆ మళ్ళీ ఉదయం సేవలకు తయారుగా ఉండడానికి అది కూడా సేవే అవుతుంది అనమాట. అది కూడా సమాధి స్థితి అవుతుంది. ప్రతి ఒక్క కార్యము భక్తులు చేసేదంతా సేవ. సేవ సేవా భావంతో ఆ సేవలో పూర్తిగా నిమగ్నమై ఉండడము సమాధి స్థితి. ఇదే కృష్ణ చైతన్యం చాలా సులభంగా మనకు ప్రాక్టికల్స్ లో ఇచ్చేసారు అన్నమాట ప్రభుపాద. మాతా చెప్పినట్టు లిఫ్ట్ లో డైరెక్ట్ గా వెళ్ళడం, లేదా ఒకటేసారి హెలికాప్టర్ లో తీసుకొని కూర్చు పైన పెట్టడం అన్నమాట. హరే కృష్ణ. ప్రయత్నించండి. అందరు సేవలు చేసే వాళ్ళే. మీరు సేవలో నిమగ్నమైనప్పుడు ఎట్లుంటది, వేరే ఆలోచనలు వస్తాయా, ఎట్లుంటది కీర్తనలో క్లాస్ లో సేవలు చేసేటప్పుడు మీ యొక్క మనోభావన ఎట్లుంటుందో చెప్పండి. ప్రయత్నించండి. హరే కృష్ణ. అందరూ మాట్లాడండి. వింటున్నారా? క్లాస్ లో ఉన్నారా అందరూ? పార్వతి మాతాజీ, శివ ప్రభుజీ, ల- చెప్పండి ప్రభు. హరే కృష్ణ. సతీష్ జీ. హరే కృష్ణ మాతాజీ. ఏం లేదు మాతాజీ, వింటున్నాం మాతాజీ. క్లాస్లోనే ఉన్నాం, నిద్రపోలే. హరే కృష్ణ. హరే కృష్ణ. సేవలు ఉండాలి మరి తీసుకోండి, సేవలు ఉండాలి. హరే కృష్ణ. ప్రయత్నించండి. 10 నిమిషాలు ఉంది. మీ ఓన్ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి సేవలో ఉన్నప్పుడు. ఏదైనా సేవనే, ప్రతిదీ సేవే. జపము, కీర్తన, క్లాస్ వినడము, ఇంకా టెంపుల్కి వెళ్ళడము, టెంపుల్లో ఏదైనా సేవ చేయడము, ఇంట్లో ఏదైనా సేవలో చేయడము, నిమగ్నం అయిపోయి చేస్తారు కదా, ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్పండి. హరే కృష్ణ. మాతాజీ నాకు చెప్పమంటే మాత్రం నేను కీర్తనే పాడతాను మాతాజీ. ఒకవేళ అందరూ అట్లా ఉన్నారంటే ఏదైనా ఒక భజన కానీ కీర్తన కానీ పాడతాను. షేర్ చేయమంటే నాకేం ఎక్స్పీరియన్సెస్ లేవు. వాడండి ప్రభుజీ. హరే కృష్ణ. అంటే ఏం చిన్నది. రాధికాష్టకం పాడమంటారా మాతాజీ? ట్రై చేస్తాను. నా అంత పర్ఫెక్ట్ రాదు కానీ చేస్తాను మాతాజీ. సరే ప్రభుజీ, చాలా ధన్యవాదాలు. పాడండి. ఓకే. ఓకే మాతాజీ. హరే కృష్ణ. శ్రీ రాధికాష్టకము. ఇది వచ్చి ఉమ్, ఇది గౌడీయ వైష్ణవ గీతాల పుస్తకంలో లాస్ట్ లో ఉంటుంది మాతాజీ. 172 పేజీ మాతాజీ, గౌడీయ వైష్ణవ గీతాల పుస్తకంలో.
శ్రీ రాధికాష్టము శ్రీల కృష్ణదాస కవిరాజ గోస్వామి రచించిన గోవింద లీలామృతము నుండి తీసుకున్న కీర్తన మాతాజీది. కుంకుమాక్త కాంచనాబ్జ గర్వహారి గౌరవ పీతనాంచితాబ్జ గంధ కీర్తి నింది సౌరభ బల్లవేష సూను సర్వ వాంఛితార్థ సాధిక మహ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక ప్లీజ్ లెట్ మీ సౌ ఎట్ యువర్ లోటస్ ఫీట్ శిరాధిక కౌరవింద కాంతి నింది చిత్రపట్ట శాటిక కృష్ణమత్త భృంగ కేళి ఫుల్ల పుష్పవాటిక కృష్ణ నిత్య సంగమార్త పద్మ బంధురాధిక మహ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక ప్లీజ్ లెట్ మీ సర్ ఎట్ యువర్ లోటస్ ఫీట్ శిరాధిక సౌకుమార్య సృష్టవల్ల వాళి కీర్తి నిగ్రహ చంద్ర చందనోత్పలేందు సేవ్య శీత విగ్రహ స్వాభిమర్శ బల్లవీష కామతాపబాధిక మహ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక ప్లీజ్ లెట్ మీ సర్వ్ ఎట్ యువర్ లోటస్ ఫీట్ శిరాధిక విశ్వవంద్య యౌవతాభివందితాపి యా రమ రూపనవ్య యౌవనాది సంపదానయత్సమ శీలహార్తలీలయా చ సాయతోస్తి నాదిక మహ్యమాత్మ పాద పద్మదాస్య దాసురాధిక ప్లీజ్ లెట్ మీ సర్ ఎట్ యువర్ లోటస్ ఫీట్ శిరాధిక రాసలాస్య గీత నర్మ సత్కలాలి పండిత ప్రేమ రమ్య రూపవేష సద్గుణాళి మండిత విశ్వనవ్య గోపయోషి దాలితోపి యాధిక మహ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక ప్లీజ్ లెట్ మీ సర్వ్ ఎట్ యువర్ లోటస్ ఫీట్ శిరాధిక నిత్య నవ్య రూప కేళి కృష్ణ భావ సంపద కృష్ణ రాగ బంధ గోప యౌవతేషు కంపద కృష్ణ రూప వేష కేళి లగ్న సత్సమాధిక మహ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక ప్లీజ్ లెట్ మీ సర్వ్ ఎట్ యువర్ లోటస్ ఫీట్ శిరాధిక స్వేద కంప కంటకాశు గద్గదాది సంచిత మర్ష హర్ష వామతాది భావభూషణాంచిత కృష్ణ నేత్ర తోషిరత్న మండనాలిదాదిక మహ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక ప్లీజ్ లెట్ మీ సర్వ్ ఎట్ యువర్ లోటస్ ఫీట్ శిరాధిక యాక్షణార్థ కృష్ణ విప్రయోగ సంతతోదిత నేక దైన్య చాపలాది భావ వృంద మోదిత యత్నలబ్ధ కృష్ణ సంగ నిర్గతాఖిలాదిక మహ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక ప్లీజ్ లెట్ మీ సర్వ్ ఎట్ యువర్ లోటస్ ఫీట్ శిరాధిక అష్టకేన యస్త్వనేన నౌతి కృష్ణ వల్లభాం దర్శినేపి శైలజాది యోషి దాళి దుర్లభాం కృష్ణ సంగ నందితాత్మ దాస్య సీదు భాజనం తం కరోతి నందితాళి సంచయాశు సాజనం మహ్యమాత్మ పాద పద్మ దాస్య దాస్తు రాధిక ప్లీజ్ లెట్ మీ సర్వ్ ఎట్ యువర్ లోటస్ ఫీట్ శిరాధిక హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. మాతాజీ భాష్యం చూస్తాను ఒక 2 minutes లో కంప్లీట్ చేయడానికి. ఈ శ్లోకం యొక్క భాష్యం మాతాజీ. హరే ఇది మొదటి పాదంలోని ఇది భాష్యం ఏమంటే, ఆవిడ దైదీప్యమానమైన బంగారు వర్ణము కుంకుమ రాగ వర్ణమును కలిగినట్టి సువర్ణ కమల గర్వమును హరించును. ఆవిడ మధురమగు సుగంధము కేసరి రాగము అంటినట్టి కమల సౌరభ కీర్తిని నిందించును. వ్రజరాజ సుతిని సమస్తాభీష్టములను తీర్చుటలో ఆవిడ పూర్ణ యోగ్యురాలు. అట్టి శ్రీరాధిక తన పాదపద్మ సేవను నా కొసుగుగాక. ఆవిడ అపూర్వ వర్ణవస్త్రములు పగడ కాంతిని సిగ్గుపడునట్లు చేయును. రాధ అనడి వికసిత పుష్పవనమునందు కృష్ణుడనడి మత్తిల్లిన భృంగము రాసలీల కావించును. ప్రియతముడగు శ్రీకృష్ణుని నిత్య సాంగత్యమును బడయుటకై ఆవిడ ప్రతిదినము సూర్యుని ఆరాధించును. అట్టి శ్రీరాధిక తన పాదపద్మ సేవను నా కొసుగుగాక. మూడవది, ఆవిడ మనోహరమగు సౌకుమార్యము లేత ఆకుల యశస్సునే త్రోసిపుచ్చును. ఆమె చల్లని రూపము చంద్ర చందన పద్మ కర్పూరములతో సేవ్యమానము. గోపీజన వల్లభుని సృష్టించి ఆవిడ ఆతని కామతాపమును శమింపజేయును.
అట్టి శ్రీరాధిక తన పాదపద్మ సేవను నా కొసుగుగాక. 4వ పాదము. లక్ష్మీదేవి విశ్వవందితులైన దేవతా వనితలచే ఆరాధింపబడినను రూప యౌవనాది సంపదలలో శ్రీరాధికకు ఎంతమాత్రము సరిపోలదు. సహజ లీలా ప్రకటములో రాధిక కన్నను ఉన్నతులు భౌతిక ఆధ్యాత్మిక జగత్తులలో లేనేలేరు. అట్టి శ్రీరాధిక తన పాదపద్మ సేవను నా కొసుగు కాక. రాసనృత్యము చేయుట, గానము, హాస్యోక్తులు వంటి పలు దివ్య కళలలో ఆమె పండితురాలు. ప్రేమ, రమ్యమగు రూపము, అద్భుతమగు వస్త్రాభరణముల వంటి దివ్య గుణములతో ఆమె నిండి ఉండును. సమస్త విశ్వముచే కీర్తించబడు ప్రజగోప భామల ఎందును ఆవిడ అన్ని విధములుగా శ్రేష్ఠురాలు. అట్టి శ్రీరాధిక తన పాదపద్మ సేవను నా కొసుగుగాక. నిత్య నవ్య రూపము, నిత్య లీలలు, శ్రీకృష్ణుని పట్ల నిత్య ప్రేమ అనడి సంపదలతో ఆమె కూడి ఉండును. శ్రీకృష్ణుని పట్ల ఆవిడకు గల ప్రేమాభావము కృష్ణ ప్రేమను కలిగినట్టి ఇతర గోపికలను కంపింపజేయును. శ్రీకృష్ణుని రూపమును, ఆభరణములను, వస్త్రములను, లీలలను ధ్యానించుట యందు ఆవిడ సదా ఆసక్తురాలు. అట్టి శ్రీరాధిక తన పాదపద్మ సేవను నా కొసుగుగాక. కంపనము, స్వేదము, రోమాంచము, అశ్రువులు, గద్గదము మున్నగు అష్టసాత్విక భావములతో ఆవిడ గూడియుండును. ఆతురత, హర్షము, విరుద్ధత మున్నగు భావాభరణ భూషితురాలగు ఆమె శ్రీకృష్ణుని నేత్రములకు ఆనందమును కలిగించడి రత్నశోభిత అయి ఉండును. అట్టి శ్రీరాధిక తన పాదపద్మ సేవను నా కొసగుగాక. 8వ పాదము యొక్క అర్థము. శ్రీకృష్ణు నుండి అర్థక్షణ వియోగము కలిగినను ఆమె వేదనతో, చపలత్వము, ఇతర విరహభావ లక్షణములతో హతురాలగును. యత్నముచే శ్రీకృష్ణుని సాంగత్యమును తిరిగి పొందినంతట ఆమె పరితాపము వెంటనే తొలగిపోవును. అట్టి శ్రీరాధిక తన పాదపద్మ సేవ. శ్రీకృష్ణుని ప్రియతమురాలగు శ్రీరాధిక దర్శనము పార్వతీదేవి వంటి దేవతలకైనను దుర్లభము. కాని ఎవరేని రాధికను ఈ అష్టకముతో కీర్తించినచో కృష్ణ సాంగత్యముచే ఆనందించడి ఆవిడ అట్టి భక్తునికి తన సేవామృత భాగ్యము నొసగును. అంతటా అతడు ఆవిడ సఖీజన సమూహములో చేరగలడు. హరే కృష్ణ మాతాజీ. హరి ధన్యవాదాలు. హరి ఆల్సో నైస్ ప్రభు. మంచి అష్టకం, రాధికాష్టకము, రాధమ్మ వారి సేవా భాగ్యం ప్రసాదించినారు. సఖీ బృందంలో సేవ పొందే అవకాశం. హరే కృష్ణ. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ నిన్న చెప్పిన శ్లోకంలో మాతాజీ ఇది చతుర్భుజ ఆకారం అని చెప్పారు కదా నిన్న. కృష్ణుడిది ప్రభు అది చతుర్భుజ ఆకారంలోని అది కొద్దిగా పేర్లు అంటే ఇప్పుడు ఏదది అదే గద, పద్మము, శంఖము, చక్రం, వాటి పేర్లు ఒకసారి చర్చించుకుందాం మాతాజీ. చెప్పండి ప్రభుజీ. అది చక్రం వచ్చి సుదర్శన చక్రం కదా మాతాజీ. ప్రభుజీ. తర్వాత ఇది ఏమది మన సుదర్శన చక్రము. అది గద వచ్చి కౌమోదికి కదా మాతాజీ. పాంచజన్యము. శంఖం వచ్చి పాంచజన్యము, చక్రం వచ్చి సుదర్శన చక్రము, గద వచ్చి కౌమోదికము, తర్వాత అది ఖడ్గం వచ్చి నందకం మాతాజీ. తర్వాత ఇంకోటి వైష్ణవాస్త్రం కూడా చేస్తారనేది, ఇంకోటి నారాయణాస్త్రం ఒకటి ఉంది మాతాజీ. అంటే ఆ అశ్వత్థామ వాడేది అస్త్రం వచ్చి నారాయణాస్త్రం అని చెప్పారు మాతాజీ. అశ్వత్థామ ఉత్తర గర్భంలో అభిమన్యు మహారాజుకి. అప్పుడు బ్రహ్మాస్త్రంలో బాణాసురుడు యుద్ధం జరిగినప్పుడు శివుడు బాణాసురునికి సహాయంగా అక్కడ వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు యుద్ధంలో శివ జ్వరము, నారాయణ జ్వరం అని అది
నారాయణాశ్రమం వస్తుంది అప్పుడు. శివుడిది వేడి అన్నమాట, భయంకరమైన వేడి. ఆ, మాతాజీ. కానీ వేడికి ఆపోజిట్ నారాయణ ఆశ్రమం చల్లదనం అన్నమాట, ఓకే. భయంకరమైన చలి. అప్పుడు ఆ, ఆ చలియే డామినేట్ చేస్తుంది అనమాట, వేడి తగ్గిపోతుంది అక్కడ. ఎప్పుడైనా ఓకే. కూడా భౌతికంలో కూడా అదే చెప్తారనమాట మామూలుగా. ఆ, అధికమైన హీట్ కంటే అధికమైన కూలే ఆ, ఎక్కువ డామినేట్ చేస్తుంది, చంపేస్తుంది. హరే కృష్ణ. ఓకే మాతాజీ. ఇది పద్మం మాతాజీ. హరే కృష్ణ. పద్మం మాతాజీ. పద్మం పద్మం, ఏంటి? పద్మము కూడా భక్తులను అనుగ్రహించడానికే మత ప్రభు, నాకు పూర్తిగా ఆహా, తెలియదు. పేరు పద్మంది పేరు అదొకటి కదా. తెలియదు. అచ్చా, ఓకే. బాణం పేరు మాత్రం నారాయణాస్త్రం మాతాజీ. ఉమ్. నారాయణాస్త్రం అదే అదే శారంగా అంటారంట. శారంగా. అది ఉమ్, శారంగా, సుదర్శన చక్రము, పాంచజన్యము, కౌమోది, ఖడ్గం వచ్చి నందకము, అదే భగవంతుడి దగ్గర ఉండేవి. ఆ, విల్లు ప్రభు, విల్లు శారంగం. విల్లు. రామ అచ్చా, ఓకే. బాణం అదే రామచంద్రుడు విల్లు. కోదండము. అదే బాణం పేరు అన్నాను కదా మాతాజీ, అదే బాణం విల్లు. ఉమ్. ఓకే ఆ, మాతాజీ. వీళ్ళందరూ కూడా భక్తులే అన్నమాట, భగవత్ సేవకులు. మనం చెప్పుకున్నాం కదా వైజయంతి మాల, పా మాతాజీ. పాద పాదములు పెట్టే మువ్వలతో సహా అందరు భక్తులే అన్నమాట గోపికలకు. అందుకే గోపికల యొక్క పాద పద్మాలకు ఉండే మువ్వలకు కూడా ప్రార్థన చేస్తారు భక్తులు. ఎందుకంటే మీరు ఎప్పుడు అంటి పెట్టుకుంటారు వారి పాద పద్మాల్ని, దయచేసి మా విన్నపం వినిపించండి, నాకు సేవా భాగ్యం ఇవ్వమని. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. శ్రీమద్ భగవద్గీత యథాతథం की जय, జై श्रीमान प्रभु जी की जय, श्रील జై प्रभुपाद की जय, अनंत జై कोटि